హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర చెఫ్. ఆంధ్ర చెఫ్ లో ఈరోజు మనందరికీ తెలిసిన రెసిపీ అనండి, ఆంధ్ర స్టైల్లో పక్కాగా పర్ఫెక్ట్ గా చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీని ప్రిపరేషన్ కోసమని 125 గ్రామ్స్ చింతపండుని తీసుకొని రెమ్మలు వలిచి ఈ చింతపండులో విత్తనాలు లేకుండా చూసుకొని చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని చింతపండు మునిగేటట్టుగా ఇక్కడ చూసినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా చింతపండు నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిలో 1 స్పూన్ కళ్ళుప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని పైన రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీసుకొని చింతపండుని పీచులు రాకుండా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోండి. వేస్ట్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు ప్యాన్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో 1 స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు కొద్దిగా థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఈలోగా మనం ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకొని పిన్ తీసుకొని మధ్యలో ఘాట్ లాగా పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చింతపండు తిగ్గా అయింది. ఇప్పుడు మనం దీనిలో ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యాయి. చింతపండు గ్రేవీ కూడా తిగ్గా మారింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి మరలా కడాయి పెట్టి గుంట గెరెటితో 2 గెరెటిల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిలో 10 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కలిపి యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు పల్లీలు వీటన్నిటిని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నైస్ అరోమా వచ్చి పోపు దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దీనిలో 1 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ ఆప్షనల్ అండి. కరివేపాకు రెమ్మలు 2 వీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్లో పోపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 కేజీ రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకొని 1కి 2 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత పొడి పొడిగా రైస్ని ఉడికించుకొని ఒక లార్జ్ ప్లేట్లో యాడ్ చేస్తున్నామండి. రైస్ యాడ్ చేసిన తర్వాత దీనిలో గుంట గెరెటితో 2 గెరెటిల గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. రైస్ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేడి మీద ప్లేట్లో యాడ్ చేసుకున్నట్టయితే ఉండలు కట్టకుండా ఇట్లా పొడి పొడిగా రెడీ అవుతుంది. దీనిలో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కరివేపాకు వేసి మిక్స్ చేసిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు తాలింపు మిశ్రమం మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొలత ప్రకారం యాడ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం యాడ్ చేసామండి. విడిగా కొలత లేకుండా యాడ్ చేసే వాళ్ళైతే మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ముందు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పులుపును చెక్ చేసుకొని సరిపడకపోతే యాడ్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడే ఉప్పును కూడా ఒకసారి చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పునే యాడ్ చేసుకోండి. తాలింపుని కొంతమంది విడిగా యాడ్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అలా అయినా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చింతపండు పులిహోర పక్కాగా కొలతలతో రెడీ అయిపోయిందండి. 2 కేజీల రైస్కి 1/2 కిలో చింతపండు పడుతుంది, 1 గిద్ద ఉప్పు పడుతుంది. పర్ఫెక్ట్ కొలత అండి ఇది.
ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి పులిహోర రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పంపండి. తెలిసిన వారైతే మీలో ఎంతమందికి పులిహోర నచ్చుతుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అమ్మవారి నవరాత్రుల్లో ఈ పులిహోరని ప్రసాదంగా సమర్పించండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.